వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. విజయవాడలోని ఒక జాతీయ రహదారి కొన్ని వందల మందిని వణికిస్తుంది. అదేంటి జాతీయ రహదారి వందల మందిని వణికించడం ఏంటి అనుకుంటున్నారా? నిజమే, మీరు ఉంటున్నది నిజమే. విజయవాడలోని రామలింగేశ్వర నగర్ దగ్గర నుండి విజయవాడ బస్టాండ్ వరకు వెళ్ళే జాతీయ రహదారి కారణంగా కృష్ణలంక రాణిగారి తోట ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటో ఒకసారి బోర్డు చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ ప్రాంతం అంటే రామలింగేశ్వర నగర్ నుండి దాదాపు బస్టాండ్కి వెళ్ళే వరకు ఈ కృష్ణలంక రాణిగారి తోట, గులాబీ తోట ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాసులు గత దశాబ్ద కాలం అంటే గత 10 ఏళ్ల కాలంలో ఈ రహదారి కారణంగా కొన్ని వందల మంది మృతి చెందారు. దానిలో భాగంగా ఈ విముక్తి కల్పించాలంటూ ఇలా వాళ్ళు బోర్డులు పెట్టి ఈ నెల 10వ తేదీన జాతీయ రహదారుల భవనాన్ని ముట్టడించబోతున్నారు. చూడొచ్చు. అయ్యా జాతీయ రహదారి అధికారులారా, ఎప్పటికైనా కళ్ళు తెరవండి, మొద్దులు నిద్ర వేడండి, మేము కూడా మనుషులమేని గుర్తించండి. ఇంకా ఎంతమంది చనిపోవాలి, ఇన్ని కుటుంబాలు రోడ్డును పడాలి. దయచేసి కృష్ణలంక రాణిగారి తోట వాసులకు హైవే దాటడానికి సురక్షితమైన దారి కల్పించినట్టు ఇక్కడ బోర్డు పెట్టారు. ఈ నెల 10వ తేదీన ఇదే నా పక్కన ఉన్నటువంటి ఈ జాతీయ రహదారులకు సంబంధించినటువంటి ఈ భవనాన్ని ముట్టడించబోతున్నారు. జలమార్గ భవనాన్ని, రాజమార్గ భవనాన్ని, దానికి సంబంధించినటువంటి ఈ భవనాన్ని ముట్టడించబోతున్నారు. కృష్ణలంక రాణిగారి తోటకు సంబంధించినటువంటి ఈ ప్రాంత వాసులు హైవేని దాటితేనే అటువైపు వెళుతుంటారు. ఆ దాటడానికి సరైన సురక్షిత మార్గాలు లేవు. ఎందుకంటే పూర్తి స్థాయిలో చాలా చోట్ల సేఫ్టీ లేకోకుండానే రోడ్డు దాటుతూ ఉంటారు. ఈ క్రమంలో రోడ్డు దాటే క్రమంలో చాలామంది ఈ దశాబ్ద కాలంగా దుర్మరణం చెందినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒక శాశ్వత పరిష్కారం చూపాలంటూ కృష్ణలంక రాణిగారి తోట ప్రాంత వాసులైతే మొరపెట్టుకుంటూ ఇక్కడ బోర్డునైతే ఏర్పాటు చేశారు. 10వ తేదీన ఈ భవనాన్ని కూడా ముట్టడించబోతుందని చెప్తున్నారు. ఎందుకంటే ఇది చాలా చిన్న సమస్య అనుకుంటారు, కానీ ఈ ప్రాంతంలో ఉండే అంటే విజయవాడలో కృష్ణలంక రాణిగారి తోట ప్రాంతంలో ఉండే ప్రజలకు ఈ సమస్య తీవ్రత తెలుసు. ఎందుకంటే కేవలం కృష్ణలంకలో ఉన్నటువంటి ఒకప్పుడు ఫైర్ స్టేషన్ అనేవాళ్ళు, అక్కడ మాత్రమే ఒక అండర్ పాస్ ఉంది. ఇంకెక్కడా కూడా హైవే దగ్గరలో ఎక్కడ అండర్ పాస్ లేదు. ఈ నేపథ్యంలోనే రోడ్డు దాటడం తప్పితే వేరే మార్గం లేదు. ఆ రోడ్డు దాటేటప్పుడు ఏదైనా వాహనం ఢీకొడితే అక్కడికక్కడ చనిపోయే పరిస్థితి. ఇలా చాలామంది రోడ్డు ప్రమాదంలో చనిపోయినటువంటి సిచ్యువేషన్. దానిలో భాగంగానే ఇలా బోర్డులు పెట్టి మాకు రక్షణ కల్పించండి, హైవే దాటడానికి మాకు సరైన మార్గాలను చూపనంటూ వాళ్ళు వేడుకుంటూ ఈ 10వ తేదీన ఈ భవనాన్ని అయితే ముట్టడించబోతున్నారు. కృష్ణలంక వద్ద ఉన్నటువంటి జాతీయ రహదారి వద్ద నేను ఉన్నాను. ఇదే అత్యంత డేంజరస్ స్పాట్ అని చెప్పాలి. ఇక్కడ రాణిగారి తోటలోకి వెళ్ళడానికి ఇటు బస్సులాస్పేట రోడ్లో నుంచి వచ్చే వాళ్ళంతా కూడా రోడ్డు దాటాలంటే చూడండి ఎంత దారుణమైన సిచ్యువేషన్లు ఉన్నారో. ఇక్కడ కనీసం ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా లేడు. ఈ సమయంలో దాదాపు 3-4 గంటల సమయంలో రోడ్డు దాటాలంటే ఇలా మహిళలు కానీ ఎవరైనా కానీ చేయి అడ్డు పెట్టుకునేలా కంగారుగా పరిగెడుతూ ఉండాలి. ఏదైనా వాహనం వచ్చి వాళ్ళు ఆగితే ఓకే, ఆగపోతే కనుక వాళ్ళ పరిస్థితి మనం ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. చూడవచ్చు ఏ విధంగా వెళుతున్నారో. వాహనాలు కూడా ఎంత స్పీడ్గా వస్తున్నాయో మనం చూడవచ్చు. ఈ బాధలన్నీ చూసే వీళ్ళంతా కూడా ఈ నెల 10వ తేదీన విజయవాడలో జాతీయ రహదారికి సంబంధించిన భవనాన్ని ముట్టడించబోతూ ఉన్నారు. ఈ వాహనాలు కూడా చాలా వేగంగా వస్తూ ఉంటాయి. వాళ్ళంతా కూడా చేతులు అడ్డు పెట్టుకుని వెళ్లాల్సినటువంటి పరిస్థితి మనకి కనబడుతున్నటువంటి సిచ్యువేషన్. విజయవాడలోని కృష్ణలంక రాణిగారి తోట ప్రాంత వాసుల కష్టం ఇది చాలా చిన్న సమస్యగా అందరికీ అనిపిస్తుంది, కానీ ఈ రోడ్డు దాటాలంటే నిజంగా ఎంత కష్టపడాలో నిజంగా అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఈ రహదారి వద్ద అంటే నేనున్నటువంటి ఈ స్పాట్లోనే చాలామంది మృతి చెందారు. ఇక్కడి నుంచి అటు స్క్రూ బ్రిడ్జ్ అంటూ ఉంటారు, స్క్రూ బ్రిడ్జ్ దగ్గర నుంచి బస్టాండ్ వరకు ఇలా రోడ్డు దాటే క్రమంలో చాలామంది చనిపోయినటువంటి పరిస్థితి. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ పరిస్థితిని ఎదుర్కోవాలని వాళ్ళంతా విసుగు చెంది ఇక ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకసారి ఈ జాతీయ రహదారి చూసి వాహనాలన్నీ ఎంత స్పీడ్గా వస్తుంటాయో, కనీసం ఇక్కడ ఆపడానికి అంటే ఒక ట్రాఫిక్ పోలీసో లేకపోతే ఒక వ్యవస్థ అనేది ఇక్కడ పెట్టుకోకుండా కొన్ని వేల మంది రాణిగారి తోట కృష్ణలంకలో ఉంటారు. వాళ్ళంతా కూడా వ్యాపారాలు అంటే విజయవాడలోకి ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ హైవేని దాటి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ కూడా పోలీసులు కానీ లేకపోతే నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కానీ ఎక్కడ కూడా వీళ్ళకి ఎలాంటి ఈ రోడ్డు దాటే క్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. చూడొచ్చు ఎంతసేపు వెయిట్ చేస్తున్నారో వాళ్ళ రోడ్డు వైపు నుంచి రావడానికి. ఈ వాహనాలన్నీ పాస్ అవ్వాలి. పాస్ అయిన తర్వాత ఎప్పటికో ఒక 5 నిమిషాల తర్వాత వాహనాలు ఫ్రీ అయితే అప్పుడు ఇంకా అలా చేయి పట్టుకుని రోడ్డు దాటాల్సి పడితే అలా చేయి చూపిస్తూ వాహనాలు దాటాల్సింది. అది కూడా చాలా డేంజర్ అని చెప్పాలి. ఏ వాహనం కొంత అదుపు తప్పినా
చాలా పెను ప్రమాదం అయితే సంభవిస్తుంది. ఎందుకంటే అలాంటి పరిస్థితి ఇక్కడ మనకి కనబడుతున్నటువంటి సిచ్యువేషన్. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదు ఒకసారి, వాళ్ళు ఏమని మాట్లాడతారో. అమ్మ ఒకసారి అమ్మ ఏంటి ఇక రోడ్డు దాటాలంటే ఇంతేనా రోజు మీరు నడవాల్సిందండి? మా అత్తయ్య గారు రోడ్డు దాటలేరు కదా, మనం ఆపినా కానీ కొంతమంది ఆగరు కదా. మామూలుగా రోడ్లకి జనరల్గా పోలీసులు ఆపి వాహనాలను ఆపి పంపిస్తుంటారు కదా, కనీసం ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ లేరండి, మేము ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ ఎవరు ఉండరు, లేరు. మరి చాలా ప్రమాదం కదా అలా రోడ్డు దాటితే, ఇబ్బంది కదా. మరి ఏం చేస్తామండి, చెయ్యి అడ్డు పెట్టుకొని రోడ్డు దాటరు అంతే. ఇలా బండి ఆపుతాం కదండి, కొంతమంది ఆపుగా చూసి ఆపుతారు, లేదంటే కొంతమంది అలాగే. గతంలో చాలా మంది ఈ ప్రాంతాలు ఇలాగే చనిపోయారు తెలుసా మీకు రోడ్డు దాటితే. మీకు ఏదైనా ప్రభుత్వాన్ని కోరతారా కొంచెం ఏదైనా చేయమని ఇక్కడ? కోరేదే ఉందండి, మీరు చెప్తారుగా, మీకు తెలిసిందేగా ఎలా దాడుతున్నారు ఏంటో. చెయ్యాలండి మరి, ఏదో ఒకటి చేసి అంతా కష్టం చేస్తే బాగుంటుంది. ఎవరైనా ఇక్కడ ఒకళ్ళు ఉంటే బాగుంటుందని ఎవరి ఉద్దేశమైనా అంతే. ఇప్పుడు పెద్దవాళ్ళు రోడ్డు దాటిన వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు ఇబ్బంది పడాల్సిందే కదా. మేము రావాలంటే ఇబ్బంది పడాల్సిందే, మరి వాళ్ళు అలా వెళ్ళిపోతూనే ఉంటారు ఫాస్ట్గా. ఈ పరిస్థితి రోడ్డు దాటాలంటే ఎంత ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుందో వాళ్ళు చూడవచ్చు. ఒక వెయ్యి బండి అతను కూడా రోడ్డు దాటించే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఒక అంటే ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని వెళ్ళమంటారు చూసారా, అది పరిస్థితి ఇక్కడ కృష్ణలంక దగ్గర ఉన్నటువంటి రాణిగారి తోట దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. రోడ్డు దాటాలంటే ఎన్ని వాహనాలు అసలు ఆగకుండా ఎన్ని వాహనాలు వస్తున్నాయో చూడవచ్చు. ఈ వాహనాలు చేయి పెట్టుకుని వెళ్ళడమే, ఒకవేళ స్లో అయితే ఓకే, స్లో అవ్వకపోతే కనుక వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టు పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు చర్యలు తీసుకోవాలి దీని మీద కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏమన్నా తోపుడు బండి వాళ్ళు కూడా అదే విధమైన కష్టాలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. అంటే ఇక్కడెక్కడ క్రాసింగ్ లేదు, చాలా దూరం వెళ్ళాలి క్రాసింగ్కి వెళ్ళాలంటే. ఆ క్రాసింగ్ వరకు వెళ్ళలేక ఇక్కడ ఎలాగూ క్రాసింగ్ లేదు కాబట్టి ఎట్లా కొట్ట వేరే ఆ ప్రాంతానికి వెళ్ళి వ్యాపారం చేసుకోవడానికి ఇలా తోపుడు బండి వాళ్ళు కూడా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. ఇది కూడా చాలా ప్రమాదకరం చెప్పాలి. ఇక్కడ పోలీసు బూత్ ఉంది కానీ పోలీసులు ఎవరు బయట మనకి కనబడిన సిచ్యువేషన్. జనరల్గా ఉదయం 1 గంట సాయంత్రం 1 గంట మాత్రమే ఇక్కడ వాళ్ళు డ్యూటీ చేస్తుంటారు, మిగతా టైంలో లోపలికి వెళ్ళి కూర్చుంటారని స్థానికులు చెబుతూ ఉన్నారు. కానీ పోలీసులు ప్రతి ఒక్కరు కూడా డ్యూటీలో ఉండి వాహనదారులు జెబ్రా క్రాసింగ్స్ అయితే ఏర్పాటు చేశారు, కానీ జెబ్రా క్రాసింగ్స్ దగ్గర రోడ్డు దాటుతున్నారు. కానీ వాహనాలు ఎక్కడ కూడా ఈ రోడ్డు దాటే వాళ్ళకి సహకరించట్లేదు, ఎక్కడ వాహనాన్ని ఆపట్లేదు. వాళ్ళే అక్కడ వచ్చేవాళ్ళు వాహనాలు వెళ్ళిపోయిన తర్వాత వెయిట్ చేసి తర్వాత దాటవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ సమస్య పరిష్కారానికి కృష్ణలంక రాణిగారి తోట వాసులు నడుం బిగించారు. ఖచ్చితంగా జాతీయ రహదారుల అధికారులు దీనికి సంబంధించినటువంటి శాశ్వత పరిష్కారం చూపాలి. అండర్ పాస్ వేయడం లేకపోతే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కట్టడమా ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ఎల్లుండి 10వ తేదీన వీళ్ళంతా కూడా జాతీయ రహదారులకు సంబంధించినటువంటి భవనాలని ముట్టడించే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. ఖచ్చితంగా ప్రమాదపు అంచులో కృష్ణలంక అదేవిధంగా రాణిగారి ప్రాంత వాసులు ఉన్నారు. నిత్యం వాళ్ళు పనుల కోసమో లేకపోతే ఉద్యోగాల కోసం వెళ్ళాలంటే ఈ ప్రమాదకరమైన హైవేని దాటాల్సి ఉంటుంది. దాటడానికి సరైన మార్గాలు ఎక్కడా లేకపోవడంతో వాళ్ళంతా ఆందోళన చెందినటువంటి సిచ్యువేషన్ అవుతుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్ RTV విజయవాడ నుండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.